2023లో మేము గ్లోబల్ సమ్మిట్ అని ఒకటి పెట్టాం సార్. అవును, చివరిలో పెట్టాం. ఆ సమ్మిట్కి ఈ దేశంలో ఉన్న దిగ్గజాలన్నీ కూడా, వ్యాపార దిగ్గజాలన్నీ ఒక స్టేజ్ మీదకి వచ్చినాయి. రాని వాళ్ళంటూ ఎవరు లేరు. ఎవరైతే మెయిన్ ఉన్నారో రతన్ టాటా గారు రాలేదు. అవును, ఆయన కాక ఇద్దరు లేదు. మిగిలిన దిగ్గజాలని వచ్చినాయి. కానీ రతన్ టాటా నుంచి మొత్తం ఆ టీం అంతా వచ్చి మేము ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాం తెలుసా సార్? కేవలం 393 ఒప్పందాలు మాత్రమే చేసుకున్నాం. 393. ఆ 393 ఒప్పందాల్లో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం మేము ఒప్పందాలు చేసుకున్నాం. చేసుకున్న దాని క్రమంలో వెరీ ఫస్ట్ ఇయర్ 2023 నుంచి 2024 వరకు మేము 20% ఇచ్చిపోయాం. 13 లక్షలు 20%. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. నేను మామూలుగా చెప్పట్లేదు సుమా. మీరు అడిగినా నేను మొత్తం 3,50,000 కోట్లు అచీవ్ చేశారు. ఆన్ రికార్డ్. ఎలా చేసినా కూడా చెప్తాను. ఇది ఒక దాంట్లో ఇది ఉందో ఇది ఒక మరి అదనే కదా. మీరు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ చెప్తున్నాడో, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ చెప్తున్నారు, అదాని వాళ్ళ కరణ్ అదానే కదా చెప్పింది. ఇది ఒక 40,000 కోట్ల రూపాయలు ఆలే ఉన్నాయి. ఇది ఫస్ట్. వీళ్ళు గ్లోబల్ సమ్మిట్ చెప్పారు, వీళ్ళు కూడా సమ్మిట్ చేశారు. వీళ్ళు చేసుకున్న ఒప్పందాలు ఏంటో తెలుసు సార్? 1789 ఒప్పందాలు చేసుకున్నారు. 1800 నియర్ బై. మంచిదే. కానీ ఒప్పందాల్లో ఎంత పర్సెంటేజ్ ల్యాండ్ అయినాయి, గ్రౌండ్ అయినాయి అంటే అప్పటికి ఇప్పటికి నాట్ ఈవెన్ 7%. దిస్ ఆల్సో ఆన్ రికార్డ్. నేనేమీ అబద్ధం చెప్పట్లేదు. పేపర్ రూపంలో డేటా వాడిగా చెప్తున్నాను. ఇప్పుడు లేని రికార్డు అయిపోయిందంటే అవదుగా. ఇప్పుడు లేని రికార్డు అయిపోయిందంటే అవదుగా. అయింది కదా, చూపించు. ఇదిగా నాకున్న సమాచారం ఇది, నీ సమాచారం ఇది, ఓకే నా సమాచారం తప్పు. సో నాట్ ఈవెన్ 7% ఇన్ ద ఫస్ట్ ఇయర్. మా ఫస్ట్ ఇయర్లో 20% అయింది ఒకటి పెట్టుబడి. రెండోది ఇండస్ట్రీస్ ఎవరి టైంలో వచ్చినాయి ఏంటంటే, మొన్నటిదాకా ఏం చెప్పారు సార్ వాళ్ళు? గూగుల్ డేటా సెంటర్ మేమే తీసుకొచ్చాం, మాదే క్రెడిట్, మేమే అది ఇది అని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకిస్తున్నాయి సార్? సరే, నేను దాని జోలికి వెళ్ళను. పక్కన మీరు కూడా మొన్న వ్యతిరేకించారు కదా స్టార్టింగ్. తెలిసింది. దాని పునాది ఎవరు? అది అదాని సెంటర్, అదాని డేటా సెంటర్. అదాని డేటా సెంటర్లో కొలాబరేషన్ విత్ గూగుల్. అదాని కెన్ కొలాబరేట్ విత్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్. గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ది క్లయింట్. అంతే కదా సార్? అవునా కదా? అంతే కదా. దీన్ని ఏం చేశారు? మేము గూగుల్ తీసుకొచ్చారు. ఆ డేటా సెంటర్ పెట్టింది ఎవరు? అదాని డేటా సెంటర్ పెట్టింది ఎవరు? ల్యాండ్ అలాట్ చేసింది ఎవరు? దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించింది ఎవరు? ఇది కదా, మేం కదా.